హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ చూపిస్తాను. దీన్ని ఆరెంజ్ పాసెట్స్ అని పిలుస్తారు. ఇది మనకి ఇప్పుడు చూడగానే దీపం దీనిలాగా ఉంటుంది, కానీ ఇది మనకి సమ్మర్ టైంలో చాలా బాగుంటుంది. దీనికి మనకి ఫ్యూ ఆరెంజెస్ ఉంటే మనకి సరిపోతుంది. నేను ఇక్కడ ఒక 6 or 7 ఆరెంజెస్తో చేశాను. ఫస్ట్ మనకి దీనికి ఆరెంజ్ జస్ట్ కావాలి. ఇదేంటంటే మనం ఆరెంజ్ తొక్కని కొంచెం గ్రేట్ చేయాలన్నమాట. అది మనకి తెల్లగా రాకుండా ఓన్లీ ఆరెంజ్తోనే మనం జస్ట్ అదే గ్రేట్ చేసిన తర్వాత ఒక టీ స్పూన్ సరిపోతుంది. దానికి 1/4 కప్పు, ఒక పావు కప్పు పంచదార, ఇది తెలుపు పంచదార వేసుకోవాలంటే వైట్ షుగరే వేసుకొని ఇది బాగా మిక్స్ చేస్తే దానికి ఉన్న ఆయిల్స్ అన్నీ దీనికి ఫ్లేవర్ షుగర్కి మంచిగా పడుతుందన్నమాట. ఆ తర్వాత ఆరెంజెస్ ఇట్లాగా సగం కట్ చేసుకొని స్పూన్తోనే జాగ్రత్తగా మనం ఆరెంజ్ పల్ప్ అనేది మనం తీసేసుకోవాలి. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే మనకి ఆరెంజ్ తొక్క అనేది చాలా పల్చగా ఉంటుందన్నమాట. అంటే థిక్ కూడా ఉంటుంది, బట్ ఇవి పల్చగా ఉంటాయి. సో జాగ్రత్తగా తీసుకొని తొక్కలన్నీ పక్కన పెట్టేసుకొని కప్స్ లాగే ఉండాలన్నమాట. తర్వాత ఒక కప్ ఆరెంజ్ జ్యూస్, ఇందాక కలుపుకున్న షుగర్ అంతా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం విప్పింగ్ క్రీమ్ తీసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ అనేది మనకి కొన్నిసార్లు ఇట్లా చిక్కకు కూడా వస్తుంది, మనకి పల్చగా ఉన్న విప్పింగ్ క్రీమ్ కూడా ఉంటుందన్నమాట. అది మనం ఒక 2 కప్స్ తీసుకోవాలి. 2 కప్స్ తీసుకొని 2 కప్స్ అయినా ఆర్ 1.5 కప్ తీసుకొని, నేను 1.5 కప్ విప్పింగ్ క్రీమ్కి నేను కొంచెం ఒక పావు కప్పు పాలు వేసుకొని కలిపేసి, ఆ తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఆ పంచదార కలిపేసి ఒక 1 minute మొత్తం మనం మిక్స్ చేసుకున్న తర్వాత అందులో ముందుగా మనం మిక్స్ చేస్తుంది పక్కన పెట్టేసుకున్న ఆరెంజ్ జ్యూస్ని కూడా అందులో కలిపేసుకొని, ఇది వేసిన తర్వాత ఒక 1 minute మనం కలిపేసుకొని హీట్ ఆపేసుకోవాలన్నమాట. అది ఒక చల్లారిపోవాలి. లుక్ వామ్కి వచ్చిన తర్వాత ఆ మిక్చర్ని ఇట్లా మనం ఆరెంజ్ కప్స్లో వేసుకోవాలన్నమాట. ఇట్లా ఆరెంజ్ కప్స్ లేకపోతే మనం చిన్న చిన్న గాజుల కప్పుల్లో కూడా వేసుకోవచ్చు. ఇట్లా చేయడం వల్ల దానికి ఫ్లేవర్స్ బాగా పడుతుందన్నమాట. ఆ తర్వాత ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఒక 2 hours పెట్టుకుంటే మనకి చిక్కగా తయారైపోతుంది. ఇట్లాగా మనం మింట్తోని ఇట్లా డెకరేట్ చేసుకొని ఇంకా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఆరెంజ్ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు ఈ డిష్ని అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. మనం ఇది ఒక ఆరెంజే కాదండి, మనం మ్యాంగో చేయొచ్చు, లెమన్ చేయొచ్చు, మనం ఫ్యూ ఫ్రూట్స్తోని మనం ఇది ట్రై చేయొచ్చు. చేస్తే మనకి ఫ్రూట్ ఫ్లేవర్స్ నచ్చిన వాళ్ళు ఈ ఇట్లా పాసెట్స్ అలాంటివి చేసుకుంటే చాలా ఎంజాయ్ చేస్తారు. మీకు ఈ డిష్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.